హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. ఇవాళ సొరకాయ పాయసం చేసేస్తున్నానండి. అదేనండి కద్దుకి కీర్. దీని గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఈ కీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మ్యారేజెస్లో ఇంకా స్పెషల్ పార్టీస్లో ఈ కీర్ని స్పెషల్గా చేస్తున్నారు కదా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో కమ్మగా ఉండే ఈ కీర్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, మనం చేసే ప్రిపరేషన్ ఏంటో మీరు కూడా ఒకసారి చూసేసేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీనికోసం అయితే మనం ఒక సొరకాయని తీసుకోవాలి. దీన్నైతే మనం పీల్ చేసేసుకుందాము. నేనైతే హాఫ్ సొరకాయని తీసుకున్నానండి. ఇది కొంచెం పెద్దది. సో నేను ఒక హాఫ్ సొరకాయని తీసుకొని ఇట్లా పీల్ చేసేసుకొని పెట్టుకున్నాను. మీరు కొంచెం లేతది తీసుకోండి. దీంట్లో కొద్దిగా లైట్గా గింజలు ఉన్నాయి. ఆ గింజల్ని కొద్దిగా ఇట్లా తీసేసుకొని మనం దీన్ని గ్రేట్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, నేనైతే గింజలు ఇలా తీసేసుకున్నాను. ఎక్కువైతే లేవండి. దీన్ని ఇలా గ్రేట్ చేసేసి పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఇలా సొరకాయ మొత్తాన్ని ఇట్లా గ్రేట్ చేసేసుకొని ఈ తురుమునంతా తీసి పెట్టుకుంటున్నానండి. బెటర్ మనం ఇలా పెద్ద గ్రేటర్తోనే గ్రేట్ చేసుకుంటే మనకి పాయసానికి ఈ తురుము బాగుంటుందన్నమాట. సో నేనైతే ఇదంతా గ్రేట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, మెయిన్గా 1 కప్పు వరకు తురుము తీసుకున్నాను, సొరకాయ తురుము. ఇంకా ఒక హాఫ్ కప్పు సబ్బియ్యం తీసుకున్నానండి. ఇది 1 అవర్ పాటు మనం నానబెట్టి పెట్టుకున్నవి. ఇలా 1 అవర్ ఇట్లా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇక పాలండి, ఒక హాఫ్ లీటర్ పైన పాలున్నాయి. ఇవి కాచి చల్లార్చుకున్న పాలన్నమాట. ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి ఇవి ఫ్రై చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక 5 to 6 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని అందులో ముందుగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ తురుము, ఈ తురుమునంతా వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ పాటు పడుతుందండి. మీడియం టు హై ఫ్లేమ్ వరకు మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఈ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే అడుగంటుకోకుండా ఉంటుందన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత సొరకాయ సాఫ్ట్గా అయ్యి పచ్చివాసన అది పోయి మనకి కుక్ అయిందనమాట. ఇప్పుడైతే మనం పాలు యాడ్ చేసుకోవాలి. నేను ఒక 750 ml మిల్క్ అయితే వేసేసి నేను కలిపేసుకుంటున్నాను. ఈ మిల్క్ మనకి బాగా ఇనకాలి. ఈ సొరకాయలో అంతా ఇనికిపోయే వరకు మనం ఇది కుక్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక 750 ml మనం మిల్క్ వేస్తే అది ఆల్మోస్ట్ 400 ml వరకు మనకి రావాలి. ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడైతే నేను నానబెట్టి పెట్టుకున్నాను కదా సబ్బియ్యం, ఆ సబ్బియ్యం కూడా వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఈ సబ్బియ్యం కూడా ఉడకాలి మనకి. ఇలా కుక్ అవుతున్నప్పుడు మన ప్యాన్ అంచులకి వచ్చే మీగడని కూడా కీర్లోకి మిక్స్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ పాలు బాగా దగ్గరికి పడేలాగా మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లో నుంచి అయితే నేను ఒక 2 స్పూన్స్ మిల్క్ని అయితే తీసుకున్నాను ఒక కప్లోకి. దీన్ని మనం తర్వాత యూజ్ చేద్దాము. ఈ పాలు బాగా ఇనికి థిక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలండి. అలాగే మనం సబ్బియ్యం వేసాం కదా, ఆ సబ్బియ్యం కూడా మనకి కుక్ అవ్వాలి. దీన్ని చెక్ చేసుకొని ఇది కుక్ అయ్యింది అని అనుకున్నాక చూసారా, మనకి పాలు థిక్గా అయ్యాయి, అలాగే సబ్బియ్యం కూడా ఉడికింది. ఇప్పుడైతే నేను 3/4 కప్పు వరకు చక్కెర వేసుకున్నాను. ఆ 3/4 కప్పు చక్కెర వేసి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈలోగా మనం పాలు పక్కన పెట్టాం కదా, కొద్దిగా పాలు తీసుకొని అందులో ఒక 1.5 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసేసి ఇలా కలిపేసి పెట్టుకున్నాను. దీన్ని మనం కీర్లోకి యాడ్ చేద్దాం. దీనివల్ల థిక్నెస్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని అయితే వేసేసుకున్నాను నేను. వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇందులో కోవా కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోయినా పర్వాలేదు, ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, వాటిని వేసేసి లాస్ట్గా ఇలాచీ కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని లాస్ట్గా నేనైతే ఒక 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకొని
మిక్స్ చేసేసుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే ఈ కద్దూకి కీర్ని, సొరకాయ పాయసాన్ని మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం. మరి చూశారు కదా ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.